ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. చిన్నప్పుడు శిశింద్రి మొన్న లెనిన్తో చాలా పెద్ద హిట్ కొట్టేశాడు. పెద్ద హిట్ అండి, చాలా అవును. సంతోషంగా ఉంది. కానీ చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడే వాళ్ళ సెట్ లో, అంటే చిన్నపిల్లడు ఎన్ని మంత్స్ ఉంటాయి? 9 months 9 months 7 months ఏమో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. వాడు 1 year బర్త్డే అప్పుడు ఫినిష్ అయింది అసలు సినిమా. ఎన్ని టేకులు తీసుకున్నావాడు అఖిల్? టేకులు లెక్క లేదండి. అంటే టేకులు కంటే అఖిల్ కి 3 వచ్చినప్పుడే మనం కూడా ఇప్పుడు అందరు కూర్చుంటాం, వాడు సడన్ గా నిద్రపోతాడు. వాడు నిద్రపోయాలంటే మేము కూడా నిద్రపోవాలి, మొత్తం హోల్ యూనిట్ నిద్రపోతుంటది కూర్చొని. మళ్ళీ వాడు లేచాను రెడీ 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 అని అందరూ అప్పుడు టచబుల్ చేసుకుని రెడీ అయ్యేవాళ్ళం. అలా ఉండేది అనమాట వాడితో, అఖిల్తో. బట్ లేచి అంటే చక్కగా చేసేవాడు అనమాట. యాక్షన్ అంటే తనకి తెలియదు, కెమెరా ఏమి తెలియదు, కానీ చెప్పింది చక్కగా చేసేవాడు అనమాట. కానీ అమల గారు నాగార్జున గారు సెట్ లోనే ఉండేవాళ్ళు. అమల గారు అక్కడే ఉండేవారు. కొన్ని షార్ట్ కి బేబీ కదండి, మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండదు కదా. సడన్ గా కొంచెం మూడు అడమెంట్ చేస్తే అప్పుడు అమల గారు ఆ కెమెరా పక్కన నిల్చొని ఇలా అలా 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 చేస్తుంటే తను నవ్వేవాడు అనమాట. నవ్వుతుంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసేసేవారు అనమాట. చాలా క్యూట్ ఉంటాయి స్మైల్స్, చాలా క్యూట్ ఉండేవాడు అసలు. బేబీ అందరూ నాకు కూడా ఇలా బేబీ కావాలి, నాకు కూడా ఇలాంటి బేబీ కావాలనేవారు. సెట్ వచ్చేవాళ్ళు అందరూ. అన్నపూర్ణ స్టూడియో కదా, పక్కన వేరే వేరే షూటింగ్స్ అందరూ వచ్చేవారు. అఖిల్ చూడడానికనే వచ్చేవారు. అప్పుడే ఫ్యాన్స్ ఉన్నారు, 9 months అప్పుడే. మంచి ఫ్యాన్స్, చాలా అందంగా ఉండేవాడు బేబీ. కానీ మీరు అంటే ఆ ఏజ్ లో మదర్ రోల్ చేశారు కాబట్టి బాగా కనెక్షన్ పాపం. చాలా మంది నాకు లాస్ట్ లో నాకు ఒక అమల గారు చెప్పిన మాట ఏంటంటే, మా బాబుకి మంచి, అఖిల్కి మంచి మదర్ దొరికారు, చాలా సహనతో ఉన్నారు మీరు, చాలా పేషెన్స్, మీరు ఎంత పేషెన్స్ తో చేశారు మా బాబుతో అని చాలా అప్రిషియేట్ చేశారు నాకు. ఓకే, పాలు తాగే పిల్లడు కదా పాప. వాడికి ఎప్పుడు ముడిస్తే అప్పుడు మనం చేయాలి, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయాలి, వాడు ఎప్పుడు పడుకుంటే మేము ఉడికి కూర్చోవాలి. అలాగా సినిమా అంతా మనోడి మీదే కదా శిశింద్రి మొత్తం. కానీ అంత సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు కూడా పాపం చాలా ఓపిక. అందరు నాగార్జున గారి కోసం అందరూ ఎక్కువ డేట్స్ అయినా ఇచ్చేవాళ్ళం. చాలా డేట్స్ ఇచ్చాం, ఎందుకంటే బాబు ఒక రోజుకి ఒక్క షాట్ తీసినా ఒక్కొక్క రోజు వాడు మూడీ అయిపోయేవారు. ఒక్కొక్క రోజు బాగా హ్యాపీగా క్లవర్గా ఉండేవాడు అనమాట. కొంచెం నవ్వుతూ చేసేవాడు. ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తూ ఉండి, ఎందుకు తెలియదు కదా, వాడు మూడేంటో తెలియదు. అప్పుడు ప్యాకప్ చెప్పేసేవారు. మంచి మంచి స్నానం చేయించే సీన్స్ అన్ని సీన్స్. అలా చందమామ చూపించా, అది చిన్ని తండ్రి నేను చూడ, ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఎంత మంది ఆ సాంగ్ ని ఇప్పటికీ వాళ్ళ పిల్లలు బర్త్డేకి పెట్టుకుంటుంటారు. సో అది ఎవర్ గ్రీన్ సాంగ్. మీ బాబు మొన్న హిట్ కొట్టేశాడు లెనిన్. కలిసారా తర్వాత ఎప్పుడైనా అఖిల్ని? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేసాంగా, మళ్ళీ మదర్ చేశాను. వెరీ నైస్. ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ కూర్చొని నేను చూడలేదు అనుకోండి, ఎక్కడున్నా వచ్చి నన్ను పలకరించి హగ్ చేసుకుని అమ్మా అని ఆ ఒక బాండింగ్, అమ్మా అని ఆ బాండింగ్ ఉంది. అంతే కదా, నిజంగా గ్రేట్ అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది లెనిన్ హిట్ అయినందుకు. ఇండస్ట్రీయే కాదు, అతనికి ఇష్టపడిన, అంటే అఖిల్కి ఒకటి పడాలి గట్టిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత ఈ హిట్ అదే మంచిగా, అది కూడా మంచి హిట్, తర్వాత ఇది హిట్ లెనిన్. అవును, కానీ ఇంత మంచి హీరోయిన్ కదా, ఎందుకంటే ఒక్కసారిగా మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చేసారు. జనాలతో ఎక్కువ ఇప్పుడు కనెక్ట్ అయ్యేది సీరియల్లో, అంటే అందుకని ఎక్కువ చేయట్లే. ఒక మంచి సీరియల్ చేస్తాను మా టీవీలో, మంచి క్యారెక్టర్ అది. సేమ్ అలాగే శుభలగ్నంలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా క్యారెక్టర్, అలా ఉంటుంది నాది. యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు సినిమాలో ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ స్కోప్ ఏమి ఉండదు, మదర్ నిలబడాలి అంతే, మదర్ పక్కన అలాగే ఉంటది. తిన్నావా, ఎందుకురా ఇలా చేసి, నాన్నగారు చెప్తే వినలేదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చా, నాన్నగారు ఉన్నారు భయపడకు, ఎవర్రా అమ్మాయి, ఎందుకురా అమ్మాయితో మాట్లాడి, అంతే. అమ్మకి ఎక్కడో దగ్గర మంచి క్యారెక్టర్ పడ్డం అనేది. సో అందుకని ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్నదంటే మనం సీరియల్లో మంచి క్యారెక్టర్ దొరికింది. ఇంకొకటి జనాలకి మళ్ళీ ఆ శుభలగ్నంలో ఉన్న ఒక ఆ ఫేమ్ మళ్ళీ దొరికింది. అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా
మేడం దాంట్లో ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో అది ఎక్కడో ఒక ఆనందం మాకు. ఇప్పుడు రిలీజ్ అయింది కదా తిరువేర్త్, అవును ఐశ్వర్య రాజేష్ అండ్ అవును ఓసుకు. సేమ్ దాంట్లో కూడా ఇదే ఎందుకు ఓసుకుమారి? ఓసుకుమారి దాంట్లో కూడా మీరు చెప్పిన డైలాగ్సే ఉంటాయి. ఓ ఎక్కువ చిన్న సినిమాల్లో కూడా ఎక్కువ లేవా అండి? ఉంటది, ఏమంత పెద్ద చెప్పినట్టు ఏమి ఉండదు, ఉంటది సినిమా మొత్తం ఉంటాం. ఓకే. ఐశ్వర్య రాజేష్ చూసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా చేసిన హ్యాపీ జర్నీ రిలీజ్ అవుతుంది. అవును మొన్నే నేను అందులో మంచి క్యారెక్టర్ పడింది. అలా ఎప్పుడో ఒకసారి మంచి క్యారెక్టర్ పడుతుంది. వెరీ నైస్ క్యారెక్టర్. అందరిది ప్యారిస్ వెళ్ళారు కదా ప్యారిస్ మొత్తం. వెళ్ళాము, వెరీ నైస్. అందరిది ఒక డిఫరెంట్ రోల్స్. అది అలా అన్ని సినిమాలు రావు కదా. మొన్న వచ్చారు సునన్య గారు ఇంటర్వ్యూకి ఆ, హ్యాపీ జర్నీ గురించి. చాలా బాగుంది. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా మంచి అమ్మాయి అండి. Hmm. అంటే నేను కూడా ఇంతకుముందు ఒక సినిమా చేసాం, మేము తెలుగులోనే చేసాం. అందులో నేను జగపతి బాబు గారికి వైఫ్గా, సెకండ్ వైఫ్గా చేసి ఉంటాను. సినిమా అయింది ఒక 3-4 years అయింది ఆ సినిమా. అప్పుడు ఐశ్వర్య రాజేష్ అంతా ఓకే చూసి ఆహా అని అంతే, ఎక్కువ కాంబినేషన్ కూడా లేదు నాకు. తర్వాత ఇప్పుడు కలిశాను, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచిగా మాట్లాడుతుంది, నన్ను గుర్తించి చక్కగా మాట్లాడింది. మా పాత ఎక్స్పీరియన్స్ అంతా అడిగేది, ఎలా మేడం అలా ఎలా చేసేవారు అలా ఇలా అని. ఇప్పుడు మీలాంటి ఒక యాక్ట్రెస్ అయ్యే మాకు ఎస్ న్యాచురల్ అవును. సంక్రాంతికి వస్తుందాంతో. అవును, మా డైరెక్టర్ అనిల్ గారు అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఆమని గారు కూడా అనలే, ఆమని నేను గారు అన్నదానికి అన్నట్లే, ఎంత చక్కగా చెప్పారంటే డైరెక్టర్ గారు. అప్పట్లో ఆమెని 2 పిల్లల తల్లిగా ధైర్యంగా శుభలగ్నంలో చేసింది. సేమ్ అలాగా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ చేసింది, 4 పిల్లల తల్లిగా. ఆ ధైర్యం అందరికి రాదు అని ఒక అప్రిషియేట్ చేశారు. ఓకే, కానీ చాలా అరుదుగా ఉంటారు అలాంటి యాక్టర్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు తను కూడా గ్లామర్ మంచి- ఇండస్ట్రీ కదండి అవును. ఇప్పుడు. సో ఎంతసేపు ఉందా ఎక్స్పోజింగ్ ఎక్కువ లేదు, స్కోప్ ఉన్న ఐశ్వర్య క్యారెక్టర్స్. రాజేష్ కి తను చెప్తుంది మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మేడం, నాకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న చేయాలని అది, ఉంది, yes. నాకు మంచి క్యారెక్టర్లు రావాలి, నాకు అలా ఇష్టం బాగా అని చెప్తుంది. ఎందుకంటే ఎక్స్పోజింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎక్కువ రోజులు నిలబడట్లేదు. యాక్టింగ్ స్కోప్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. అవును. వీళ్ళు అవి చేయలేరు ఇంకా. చేయలేదు. ఎందుకంటే ఆమెకి ఇంతవరకు పెళ్లి కూడా కలగదు. మీ జనరేషన్ లో చేసిన క్యారెక్టర్స్ ఆమె ఇప్పుడు చేస్తుంది. అవును, దానికి హ్యాట్సప్ చెప్పాలి ఆమెకి. అవును.